హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక. హైడ్రా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోనే పనిచేస్తోంది. హైడ్రా పెట్టిన ఉద్దేశం ఎంతో మంచిదైనా కూడా ఇది పక్కదారి పట్టిందనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూనే ఉన్నాయి. హైడ్రా ముఖ్యంగా తన లక్ష్యాల విషయంలో సెలెక్టివ్గా వ్యవహరిస్తుందనే విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ హైకోర్టు హైడ్రా పైన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలంగాణ రాజకీయాల్లో కూడా గత కొన్ని రోజులుగా పెద్ద రాజకీయ దుమారం రేపుతుంది. హైడ్రా తీరు పైన, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడా మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ఈ అంశంపై సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అసలు హైకోర్టు ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తుంది, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్న అంశంపై ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత సీరియస్గా పరిపాలన సాగిస్తుందో అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అభిప్రాయపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే హైడ్రా విషయంలో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చలాంటివే. అది కూడా సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకు చెందిన ఒక విభాగంపై తెలంగాణ హైకోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పొచ్చు. ఇది సరైన విధానం కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వ శాఖలన్నీ మోకరిల్లాయంటూ తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పదే పదే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ హైడ్రా ముందుకెళ్లడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఏకంగా 63 కోర్టు ధిక్కార పిటిషన్లు ఎందుకున్నాయని, ఇలా ఎందుకు జరుగుతుందంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించిన అంశంపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలోని ఒక శాఖ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇంత సీరియస్గా స్పందించిన దాఖలాలు గతంలో లేవని, కొన్ని సందర్భాల్లో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతాలు ఉన్నా కూడా ఏకంగా హైడ్రా కమిషనర్ను పదవి నుంచి తొలగించాలంటూ ఇంత కఠిన ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు లేవనేది ఎక్కువ మంది అధికారులు చెబుతున్న మాట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదే పదే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఏమాత్రం సరికాదంటూ కోర్టు స్పష్టం చేసింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకి క్షమాపణ చెప్పారు. హైకోర్టుపై న్యాయ వ్యవస్థపై తనకెంతో నమ్మకం ఉందని ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్ 1-2 పరిధిలో ఉన్న 40 ఎకరాల భూమి పరిధిలోకి హైడ్రా బృందం వెళ్లలేదని కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంలో పిటిషనర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ రంగనాథ్ తన పిటిషన్లో ప్రస్తావించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు క్షమాపణ చెప్పినా కూడా గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించాలంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్కు హైకోర్టు. ఇది ఇప్పుడు అధికార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.